హలో ఫ్రెండ్స్, నేను ఇదివరకు బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 చేశాను. చాలామంది చూస్తున్నారు, అలాగే ఈ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కూడా చూసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంట్రడక్షన్లోని సెకండ్ పార్ట్ అయిన అకౌంట్స్ గురించి చెప్పుకుందాము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అకౌంట్స్ గురించి చూద్దాం. అకౌంట్స్ అంటే ఖాతాలు. వ్యాపార గణకశాస్త్రంలో ఖాతాలకు చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి వ్యాపార గణకశాస్త్రాన్ని ఖాతాల శాస్త్రం కూడా అంటారు. ఎందుచేతంటే వ్యాపార వ్యవహారాలను ఏదో విధంగా ఖాతాల్లో వ్రాస్తాం కాబట్టి. ఖాతాలు లేనిదే గణకశాస్త్రం లేదు. కాబట్టి ఖాతా అంటే ఏమిటి, వాటి రకాల గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. ఖాతా అంటే అకౌంట్ ఈజ్ ఏ సమ్మరైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. అకౌంట్ అంటే ఏంటంటే ఒక సమ్మరీ, అంటే మనం క్లుప్తీకరించిన ఒక స్టేట్మెంట్ అనమాట. దాంట్లో డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటాయి. దేర్ ఆర్ 2 parts ఫర్ ఎవ్రీ అకౌంట్. ప్రతి ఖాతాలో 2 parts ఉంటాయి. ఒకటి డెబిట్, రెండోది క్రెడిట్. ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కాల్డ్ డెబిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న మనకు కనిపించేదాన్ని మనం డెబిట్ అంటాం. అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ నోన్ యాజ్ క్రెడిట్ సైడ్. రైట్ హ్యాండ్లో కనిపించేదాన్ని క్రెడిట్ సైడ్ అంటాం. ఇన్ ఏ బిజినెస్, అబౌట్ వన్ అసెట్ ఆర్ అబౌట్ లయబిలిటీస్ ఆర్ అబౌట్ లాస్ ఆర్ అబౌట్ ప్రాఫిట్ ఆర్ అబౌట్ ఇన్కమ్ ఆర్ అబౌట్ వన్ పర్సన్ డీటెయిల్స్. వ్యాపారంలో ఒక ఆస్తిని గురించి కానీ, అప్పుల గురించి కానీ, నష్టాన్ని గురించి కానీ, లేక లాభాన్ని గురించి కానీ, ఆదాయాన్ని గురించి కానీ, ఒక వ్యక్తికి కానీ సంబంధించిన వివరాలను సంగ్రహంగా విలువలతో ఒకచోట రాస్తే దాన్ని ఖాతా అంటారు. డీటెయిల్స్ సమ్మరైజ్ దీస్ వాల్యూస్ అండ్ రైట్ వన్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ అకౌంట్. దిస్ ఈజ్ లుక్ లైక్ ఏ టీ షేప్. ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకి చూస్తే ఒక టీ షేప్, అంటే టీ ఆకారంలో కనిపిస్తుంది. షేప్ ఆఫ్ an account. In this account, one account receives benefit and another one gives with the benefit. అంటే మనకి 2 sides ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఒకటి డెబిట్ సైడ్, ఒకటి క్రెడిట్ సైడ్. ఒకటి బెనిఫిట్ తీసుకుంటుంది, సెకండ్ సైడ్ వచ్చేసి బెనిఫిట్ ఇస్తుంది, అంటే ప్రయోజనం తీసుకుంటుంది, ప్రయోజనం ఇస్తుంది. దేర్ ఆర్ 2 sides ఆఫ్ an account, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ ద డెబిట్ సైడ్. మనకి లెఫ్ట్లో కనిపిస్తున్న సైడ్ని డెబిట్ సైడ్ అంటాము. అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ ద క్రెడిట్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తున్న దాన్ని క్రెడిట్ సైడ్ అంటాం. ఇట్ లుక్ లైక్ టీ షేప్. ఇది మనకి చూస్తుంటే ఎలా ఉంటుందంటే టీ షేప్ ఆకారంలో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ప్రోఫార్మ్ ఆఫ్ an అకౌంట్. కింద మనం ప్రోఫార్మ్ ఇచ్చాను, అకౌంట్ ప్రోఫార్మా. అది చూడండి ఒకసారి ఏమి వస్తుంది దీంట్లో. అకౌంట్ ప్రోఫార్మాలో డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబరు. లెడ్జర్ ఫోలియో నెంబర్ అనేది మనకి లెడ్జర్ యొక్క పేజీ నెంబర్ అన్నమాట. ఇది ముందు మనకి తెలుస్తుంది ముందు. తర్వాత అమౌంట్, డేటు, పర్టికులర్స్, మళ్ళీ లెడ్జర్ ఫోలియో నెంబరు, అమౌంట్. ఇక్కడ ఈ డేట్ నుంచి ఇది కనిపించేదంతా క్రెడిట్ పార్ట్. ఇక్కడ ముందు ఫస్ట్ పార్ట్ అంతా ఇది డెబిట్ పార్ట్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి చూద్దాం. అంటే ఖాతాల్లో రకాలు. అకౌంట్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. మనం అకౌంట్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి ఏమిటంటే పర్సనల్ అకౌంట్స్, 2 రియల్ అకౌంట్స్, 3 నామినల్ అకౌంట్. వీటి గురించి ముందు చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్స్ గురించి చూద్దాం. పర్సనల్ అకౌంట్స్ అంటే వ్యక్తిగత ఖాతాలు. ఓపెన్ అకౌంట్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్, కంపెనీస్. దీస్ అకౌంట్స్ ఆర్ నోన్ యాజ్ ద పర్సనల్ అకౌంట్స్. వ్యక్తులు, సంస్థలు లేదా కంపెనీ పేరుతో ఖాతాలను పెడితే అవి వ్యక్తిగత ఖాతాలు అవుతాయి. పర్సనల్ అకౌంట్స్ డీల్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విత్ బిజినెస్ మ్యాన్, అదర్ పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. వ్యక్తిగత ఖాతాలు వ్యాపారికి, ఇతర వ్యక్తులతో కానీ సంస్థలతో కానీ జరిగిన వ్యాపార వ్యవహారాలను తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్: శాస్త్రి అకౌంట్, గోపాల్ అండ్ కో అకౌంట్, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ అంటే సొంత వాడకాలు. వ్యాపారి తన సొంతానికి ధనాన్ని కానీ లేదా వస్తువులను కానీ ఏదైనా వాడుకుంటే కనుక దానికి డ్రాయింగ్స్ అంటారు. అలాగే క్యాపిటల్ అకౌంట్, మూలధనం ఖాతా. క్యాపిటల్ అకౌంట్ అంటే క్రెడిటర్స్. క్రెడిటర్స్ అకౌంట్ అంటే రుణదాతల ఖాతా. డెటార్స్ అకౌంట్ అంటే రుణగ్రస్తుల ఖాతా. వీటి ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు. డెబిట్ క్రెడిట్ సూత్రాలు ఏమిటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వ్యక్తిగత ఖాతా ప్రకారం ప్రయోజనం పుచ్చుకునేవాని ఖాతానికి డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చేవాని ఖాతాకు క్రెడిట్ చేయవలను. అంటే నగదు కానీ, సరుకు కానీ, సేవలు కానీ పొందేవాని ఖాతాకు డెబిట్, నగదు కానీ, సరుకు కానీ, సేవలు కానీ ఇచ్చేవాని ఖాతాకు క్రెడిట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ అండ్ కో పెయిడ్ ₹50,000 క్యాష్ టు వై అండ్ కో. ఎక్స్ అండ్ కో ఏం చేశాడంటే పే చేశాడు 50,000 క్యాష్ టు వై అండ్ కోకు పే చేశాడు. దాని ఎంట్రీ ఎలా వస్తుంది? వై అండ్ కో అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. వై అండ్ కో అకౌంట్ డెటార్ 50,000 అండ్ క్యాష్ అకౌంట్ 50,000 వేసుకోవాలి. అసలు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ది పర్సనల్ అకౌంట్స్ ప్రిన్సిపల్ ఈజ్ డెబిట్ ద రిసీవర్. అంటే పొందేవని ఖాతాని డెబిట్ చేస్తాం. ఇక్కడ వై అండ్ కో ఈజ్ అన్ ఆర్గనైజేషన్, హెన్స్ ఇట్ ఈస్ పర్సనల్ అకౌంట్. ఇక్కడ వై అండ్ కో అనేది ఒక సంస్థ కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది. క్రెడిట్ ద గివర్, ఇచ్చింది ఎవరు? ఇక్కడ క్యాష్ ఈజ్ ద రియల్ అకౌంట్, సో హెన్స్ క్యాష్ ఈజ్ క్రెడిట్. ఇక్కడ ఇంకా మనం రియల్ అకౌంట్ గురించి చెప్పుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మనం రియల్ అకౌంట్ గురించి చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ 2 చూద్దాం ఒకసారి. మిస్టర్ కృష్ణ పెయిడ్ ₹50,000 టు రామ్ అండ్ కో బై క్యాష్. కృష్ణ అనేవాడు ఏం చేశాడు? పెయిడ్ 50,000 పే చేశాడు. ఎవరికి? రామ్ అండ్ కోకి. ఇక్కడ రామ్ అండ్ కో అన్నాడు పొందుతున్నాడు. అందులో రామ్ అండ్ కోని మనం డెబిట్ చేస్తాం. డెబిట్లో 50,000 వేస్తాం. రామ్ అండ్ కో అకౌంట్ డెటార్ 50,000 వేస్తాం. నెక్స్ట్ తర్వాత క్యాష్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే క్యాష్కి ఇక్కడ పోతుంది క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ ద గివర్ అనమాట. ఇప్పుడు మనం రియల్ అకౌంట్స్ గురించి చూద్దాం. అంటే రియల్ అకౌంట్స్ అంటే ఏంటి? వాస్తవిక ఖాతాలు. ఎనీ కైండ్ ఆఫ్ అసెట్స్ ఆర్ నోన్ యాజ్ రియల్ అకౌంట్. అంటే ఈ ఆస్తులకు సంబంధించిన ఎలాంటి రకమైన ఆస్తులు అయినా సరే వాటిని రియల్ అకౌంట్స్ అంటారు. ఏ సెపరేట్ అకౌంట్ విల్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీ అసెట్ ఇన్ ద బిజినెస్ కన్సర్న్. ఈ అకౌంట్స్కి ప్రతి ఒక సెపరేట్ అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం. వ్యాపార సంస్థ అంటే ఏంటి క్లియర్ చెప్పాలంటే ఒక వ్యాపార సంస్థ యొక్క ఆస్తుల గురించి తెలియజేసే ఖాతాలని వాస్తవిక ఖాతాలు అంటారు. ఈ ఖాతాలని ఆస్తుల ఖాతాలు అని కూడా అంటారు. ఎందుచేతంటే వ్యాపార సంస్థ యొక్క ఆస్తుల గురించి విపులంగా తెలియజేస్తాయి కాబట్టి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ అసెట్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి? టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ 2 ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించే ఆస్తులు. ఇంకోటి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? కనపడిన ఆస్తులు. కనిపించే ఆస్తులు ఏంటో చూద్దాం ముందు. క్యాష్ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్ అంటే తెలుసు కదా, భవనాల ఖాతా. మిషనరీ అంటే మనం యంత్రాలు ఉంటాయి కదా, దాన్ని మిషనరీ అకౌంట్ అంటాం, యంత్రాల ఖాతా. ఫర్నిచర్ అకౌంట్ అండ్ స్టాక్ అకౌంట్. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమొస్తాయి? గుడ్ విల్, కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్ ఎట్సెట్రా. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రియల్ అకౌంట్ యొక్క సూత్రం ఏంటి? అసలు డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఆస్తులు సంస్థలోకి వస్తే దాన్ని డెబిట్ చేస్తాము, సంస్థలోంచి పోతే ఆస్తుల్ని క్రెడిట్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి? రఘు పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ ₹1,00,000. రఘు అనే అతను ఫర్నిచర్ని ₹1,00,000 పర్చేజ్ చేశాడు. దాని ఎంట్రీ ఎలా వస్తుందో చూద్దాం. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్.
ఇక రియల్ అకౌంట్ సూత్రం ప్రకారం ఫర్నిచర్ని ఏం చేసాం, డెబిట్ చేసాం. అంటే మనకు ఆస్తి వచ్చింది కాబట్టి ఫర్నిచర్ అనేది సంస్థలోకి వచ్చింది, అందువల్ల ఫర్నిచర్ని మనం డెబిట్ చేసాం. ఇక బ్రాకెట్లో రాసిన చూడండి, రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్, ఏమొచ్చింది మనకు ఆస్తులు వచ్చింది కాబట్టి ఫర్నిచర్ అనేది మన సంస్థలోకి వచ్చింది, అందువల్ల దాన్ని డెబిట్ చేసాం. అలాగే క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఎందుకు, మనం ఫర్నిచర్ కొన్నామంటే క్యాష్తో కొంటున్నాం కాబట్టి క్యాష్ ఉంటుందా పోతుందా, క్యాష్ వెళ్ళిపోతుంది బయటికి, అందువల్ల దాని ఈ సూత్రం ప్రకారం వాట్ గోస్ అవుట్, ఏం వెళ్ళిపోయింది సంస్థలోంచి, క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం నామినల్ అకౌంట్స్ గురించి చూద్దాం. నామినల్ అకౌంట్స్ అంటే నామాత్ర ఖాతాలు. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం నామినల్ అకౌంట్స్? దీస్ అకౌంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ లాసెస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఆర్ గెయిన్స్. అంటే ఏంటి, నామాత్ర ఖాతాలో వ్యాపార సంస్థ యొక్క ఖర్చుల గురించి లేదా వ్యయాల గురించి, నష్టాలను గురించి, లాభాలను గురించి, ఆదాయాలను గురించి తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి, శాలరీస్ ఖాతా అంటే శాలరీస్ అంటే ఏంటి, జీతాల అకౌంట్. రెంట్ అకౌంట్, రెంట్ అంటే అద్దె. ఇంట్రెస్ట్ అకౌంట్, రిసీవ్డ్ కమిషన్, వచ్చిన కమిషను, ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని మనం నామినల్ అకౌంట్స్లో తీసుకుంటాము. నామినల్ అకౌంట్ సూత్రం ఏంటి, నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. లాసెస్ని, ఎక్స్పెన్సెస్ని అంటే నష్టాలని, ఖర్చుల్ని ఏం చేస్తాం మనం, డెబిట్ చేస్తాం. అలాగే క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్, లాభాలను, ఆదాయాలను మనం ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి, పెయిడ్ వేజెస్ ₹10,000, చెల్లించిన వేజెస్. వేజెస్ అంటే జీతాలు. అంటే ఏంటి, దాని ఎంట్రీ ఎలా వస్తుందో చూద్దాం. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ వేజెస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని డెబిట్ చేసాం. అలాగే వేజెస్ కనుక మనం చెల్లిస్తే క్యాష్ ఉంటుందా పోతుందా, క్యాష్ పోతుంది కాబట్టి మన రియల్ అకౌంట్ సూత్రం ప్రకారం ఏం చేయాలి, క్యాష్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ వాట్ గోస్ అవుట్ అని చెప్పుకున్నాం కదా రియల్ అకౌంట్లో, అందువల్ల అది క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి దాన్ని రియల్ అకౌంట్ సూత్రం ప్రకారం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నవే మళ్ళీ ఒకసారి క్లియర్గా మొత్తం అన్ని కలిపి ఒకసారి చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏమంటే పర్సనల్ అకౌంట్స్, దీంట్లో 3 వస్తాయని చెప్పుకున్నాం కదా, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. అవి విడిగా చూద్దాం ఒకసారి. పర్సనల్ అకౌంట్స్ డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి. అలాగే రియల్ అకౌంట్స్ డెబిట్ ఏం వస్తాయి, క్రెడిట్ ఏం వస్తాయి. నామినల్ అకౌంట్లో డెబిట్ ఇలాగా, క్రెడిట్ అలాగా. ముందు పర్సనల్ అకౌంట్స్లో ఏం చెప్పుకున్నాం, డెబిట్ ద రిసీవర్ అంటే ప్రయోజనం పొందే ఖాతాన్ని మనం డెబిట్ చేస్తామని చెప్పుకున్నాం. అలాగే క్రెడిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ద గివర్, ప్రయోజనం ఇచ్చేమనే ఖాతాను క్రెడిట్ చేస్తాం. అలాగే రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే సంస్థలోకి వచ్చే ఆస్తుల్ని మనం డెబిట్ చేస్తాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, సంస్థ నుంచి, వ్యాపార సంస్థ నుంచి బయటకు పోయే ఆస్తుల్ని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి అంటే నామాత్ర ఖాతా. నామినల్ అకౌంట్ అని చెప్పుకున్నాం కదా నామాత్ర ఖాతా అని, దాని ప్రకారం ఏంటంటే డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే వ్యయాలు, ఖర్చులుని మనం ఏం చేస్తాం అనుకున్నాం, డెబిట్ చేస్తామని చెప్పుకున్నాం. అలాగే క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్, ఆదాయాలు, లాభాలని క్రియేట్ చేస్తామని చెప్పి మనం నామినల్ సూత్రం ప్రకారం ఇందాక చెప్పుకున్నాం. దీని ప్రకారం మనం అకౌంట్స్, ప్రతి అకౌంట్స్ ఈ మూడింటి బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ మూడు కనుక మనకు క్లియర్గా వస్తే కనుక మనకి అకౌంట్స్ క్లియర్గా మనం బాగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఫస్ట్ వీడియో మరియు ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ముందు మిగతా వీడియోలు కూడా పెడతాను, అవి కూడా చూసి లైక్ చేయండి.